చెప్తా ఆ. ఆ రోజు వీళ్ళని కొట్టి ఏమీ తెలియనట్టు నా దగ్గరకొచ్చి వెధవ యాక్టింగులు చేస్తున్నావు కదూ. ఏందమ్మా నీకు ఈ పరిస్థితి? బాధపడకన్నయ్య. నీకు బాధ కలగట్లేదమ్మా? నేను ముందే ప్రిపేర్ అయి ఉన్నాను. వైషు ఎలాంటిదో నాకు బాగా తెలుసన్నయ్య. తనతో ఆ సునందే అలా మాట్లాడిస్తుందని కూడా తెలుసు. కాబట్టి తను ఎన్ని తిట్టినా బాధ అనిపించడం లేదన్నయ్య. నా బాధ అంతా ఒక్కదాని గురించే. తెల్లవారితే సూర్యుని పెళ్లి కొడుకుని చేస్తున్నారు. వైషు ఏమో నన్ను పెళ్లి టైం కల్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటుంది. బావ నాకు దూరం అవుతున్నాడనే బాధ కన్నా వైషు జీవితం అన్యాయం అవుతుందన్న బాధే నన్ను ఎక్కువగా వేధిస్తుంది. ఆ విషయం వైషుకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. ఆ సునంద వైషు కళ్ళని అనుమానంతో కప్పేసింది. కంగారు పడమాకమ్మా, ఈ పెళ్లి జరగదు. ఎలా అన్నయ్య? నాకైతే ఏ దారి కనిపించటం లేదు. కాస్త ఓపిక పట్టమ్మా. మనం ఆడబోయే నాటకం సునంద నాటకానికి తెరదించుతుంది. ఆ సునందే నేను ఇంట్లో ఉండిపోమని బతిమాలుతుంది. దానికదే వెళ్లి వైష్ణవిని ఒప్పిస్తుంది. అలా ఒప్పించాలంటే సిద్ధప్ప మనం చెప్పినట్టు చేయాలి కదా. చేస్తాడమ్మా. అవునన్నయ్య, బాలు వాడు ఉండాల్సిన చోటే ఉన్నాడమ్మా. మన పని త్వరగా అవడానికి వాడిని కొన్ని రోజులు హైదరాబాద్లోనే ఉండమని చెప్పాను. జాగ్రత్త అన్నయ్య, వాడు అసలే అమాయకుడు. ఏం కాదమ్మా, అన్ని ఏర్పాట్లు చేసే వచ్చాను. ఆ సిద్ధప్ప మనం చెప్పినట్టు చెయ్యాలంటే మనవాడు ఆడనే ఉండాల. అందుకే ఆడే ఉంచాను. రేపు ఆ సునందకి లాయర్ నుంచి ఫోన్ వస్తుంది. దాంతో ఆ సునంద ఉక్కిరిబిక్కిరైపోయి మన మాట విని పెళ్లి ఆపేస్తుంది. పదమ్మ వెళ్దాం. మనిద్దరం మాట్లాడుకోవడం చూస్తే ఆ సునందకి అనుమానం రావచ్చు. పదమ్మా. ఇక మేము బయలుదేరుతామయ్యా. మీరు చెప్పిన పని పూర్తి చేయకపోతే ఆడిన ప్రాణాలైనా వదులుతాం కానీ ఉత్త చేతులతో మాత్రం తిరిగి రామయ్యా. ఈ కసుంటే చాలరా మీరనుకున్నది సాధించడానికి. నమ్మినోళ్ళకి ప్రాణమివ్వడం ఈ సీమ సంప్రదాయం. నేను మిమ్మల్ని నమ్మాను. మీరు సాధించుకొస్తారా? సాధించుకొస్తామయ్యా. ధైర్యంగా బయలుదేరండి.
జానకి ఏంటిక్కడ ఇంకా పడుకోలేదా? ఆ, అంటే నిద్ర రావడం లేదు. నాది అదే పరిస్థితి. అందుకే ఇలా నవల చదివితేనైనా నిద్ర వస్తుందేమో అని చూశాను. కానీ ఈ నవల నాకిప్పుడప్పుడే నిద్ర రాకుండా చేసింది. నవలేంటి నిద్ర రాకుండా చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నావా? ఇందులో ఉంది అచ్చం నాకదే జానకి. ప్రతి పేజీ నాకు జరిగిన సంఘటనలాగే ఉంది. విచిత్రమే కానీ నా లైఫ్ స్టోరీని ఎవరో కాపీ కొట్టి నా ఆటోబయోగ్రఫీ రాసినట్టుంది. అన్ని నిజాలున్నాయా అందులో? అంటే అంటే అవన్నీ నిజమని నమ్మేటట్టున్నాయా? కళ్ళకి కట్టినట్టున్నాయి జానకి. ఇందులోని పాత్రలన్నీ నా కథలో ఉన్న వాళ్ళని గుర్తు చేస్తున్నాయి. నాలాగే గతం మర్చిపోయిన హీరో, వైశుల అతన్ని ప్రాణంగా ప్రేమించే అమ్మాయి, కంటికి రెపలా కాపాడిన సునంద అత్తయ్య లాంటి అత్తయ్య, ఇలా అందరూ నా చుట్టూ ఉన్నవాళ్లే ఈ హీరో చుట్టూ ఉన్నారు. ఒక చిన్న తేడా తప్ప. ఏంటది? అదే, నాకు పెళ్ళయింది, నా భార్య నన్ను మోసం చేసింది. కానీ ఇందులో విడిపోయిన భార్యాభర్తలు కలిసి కథని సుఖాంతం చేశారు. కానీ నా కథలో ఆ హ్యాపీ ఎండింగ్ లేదే అని బాధపడుతున్నాను. అదేంటి సూర్య, ఒకవైపు పెళ్లికి సిద్ధమవుతూనే ఇంకొక వైపు మనసులో ఈ ఆవేదనేంటి? ఆవేదన ఆవేదనే. నా జీవితం భలే విచిత్రంగా ఉంది జానకి. మనసేమో ఒకటి చెప్తుంది, కళ్ళ ముందున్న వాళ్ళు ఇంకొకటి చెప్తారు. ఏది నిజమో తెలీదు, ఏది అబద్ధమో తెలీదు. మా అత్తేమో ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది అని చెప్తుంది. కానీ నా మనసేమో ఆ అమ్మాయి నాకు ఏ ద్రోహం చేయలేదని చెప్తుంది. మరి ఆ రోజు తను కనిపిస్తే నరికేస్తానన్నావు. అవును, నరకాలనే ఉంది. కానీ నరకబోయే ముందు తను నన్ను మోసం చేసిందో లేదో తెలుసుకోవాలనుంది. తెల్లారితే పెళ్లి, మనసులో ఆవేదన, కళ్ల ముందొకరి జీవితం. ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేని నా అయోమయం.
చెప్పు జానకి, నన్నేం చేయమంటావు? నీకేమనిపిస్తుంది? నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నా స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు జానకి? నీ మనసు ఏం చెప్తుందో అదే చేయి సూర్య. నువ్వేం చేయాలో ఏం చేయకూడదో దానికి బాగా తెలుసు. దాని మాట మాత్రమే విను. ఏంటి వైషు, ఏంటంత కోపంగా ఉన్నావు? బావకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట పిన్ని. అలా అని సూర్య నీతో చెప్పాడా? నాతో కాదు, ఆ జానకితో చెప్తుంటే నేను విన్నాను. తనకి పెళ్లి ఇష్టం లేదని ఏ రీజన్ చెప్పి ఆపాలో అర్థం కావట్లేదని అన్నాడు. బావ నోటి నుండి ఆ మాటలు విన్నప్పటి నుంచి నా మైండ్ పని చేయట్లేదు పిన్ని. ఈ అన్నిటికీ కారణం ఆ జానకే. ఏవో మాయ మాటలు చెప్పి నా బావ మనసుని మార్చేసింది. అది ఇంకా ఇంట్లో ఉంటే బావ పూర్తిగా దాని వశం అయిపోతాడు. ఇంకా నేను మౌనంగా ఉండలేను పిన్ని. వెంటనే వెళ్ళి ఈ విషయం నాన్నతో చెప్పేస్తాను. ఆగు, ఇలారా ఇలారా. ఆవేశపడకు వైషు. ఇంకా ఆవేశపడకపోతే నా బావ నాకు దక్కడు పిన్ని. పెళ్లి ఏ గొడవ లేకుండా జరిగిపోవాలని ఇన్నాళ్ళు మౌనంగా డీల్ చేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తున్నా నేను చూస్తూ ఊరుకోవడంలో అర్థం ఉండదు. నా జీవితాన్ని నిలబెట్టుకోవాలంటే అందరి ముందు విషయం బయట పెట్టాల్సిందే. ఆ జానకిని ఇంట్లో వచ్చి గెంటేయాల్సిందే. ఆగు ఆగు ఆగు, ఇలారా. నీ ఆవేదన నాకు అర్థమవుతోంది వైషు. కానీ మీ నాన్నగారికి ఈ విషయం చెప్పే ముందు ఒకే ఒక్కసారి నేను చెప్పేది విను. విను, నీ నిర్ణయం కరెక్టో కాదో నీకే అర్థమవుతుందమ్మా. ఒక్క నిమిషం.
ఆ జానకి మీ పెళ్లి ఆపడానికి తెలివిగా సూర్య మనసులో ఏదో అనుమానం రేకెత్తించింది. కాని సూర్య మాత్రం పెళ్లి ఇష్టం లేదు అన్న విషయం బయటపెట్టడానికి వెనకాడుతున్నాడు. ఎందుకో తెలుసా? మీ నాన్న మీద వాడికున్న గౌరవంతో ముందు పెళ్లి కొప్పుకొని ఇప్పుడు కాదంటే పెద్దిరెడ్డి గారు బాధపడతారు అన్న ఆలోచనతో, నువ్వు ఏమైపోతావో అన్న భయంతో. ఇప్పుడు నువ్వెళ్ళి మీ నాన్నగారికి విషయం చెప్తే ఆయన ఖచ్చితంగా సూర్యని నిలదీస్తారు. అప్పుడు వాడిలో ఉన్న భయం పోయి వాడి మనసులో ఉన్న విషయం ఓపెన్గా చెప్పేస్తాడు. అదంతా వాడికే అడ్వాంటేజ్ అవుతుంది గాని నీకు మాత్రం ఒరిగేది ఏమీ ఉండదు వైషు. ఒకవేళ వాడు జానకి మీద ఇష్టంతోనే ఈ పెళ్లి ఇష్టపడలేకపోతున్నాను అని చెప్పాడే అనుకో, అప్పుడు పెద్దిరెడ్డి గారు బలవంతంగా సూర్యతో అయితే నీ పెళ్లి జరిపించరు కదా. ఆ? కాబట్టి పిచ్చిదన ఉల్టా వాళ్ళకి లైన్ క్లియర్ అయిపోతుంది. దానికి నువ్వే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుందిరా. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఈ విషయం బయట పెట్టడం కరెక్టేనా? ఆలోచించు, కరెక్టేనా? ఆలోచిస్తే మీరు చెప్పిందే నిజమనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి? బావతో పెళ్లి జరగకపోతే మాత్రం నేను బ్రతకలేను పిన్ని. చచా పిచ్చి పిల్ల, నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా. మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఆ జానకిని ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. నీ మెళ్ళో తాళి పడే వరకే దాని ఆటలు సాగుతాయి. ఈలోగా సూర్య మనసు పూర్తిగా మారకుండా మనం జాగ్రత్త పడాలి. వాడు నా మాట ఖచ్చితంగా వింటాడు, కాబట్టి నేను వాడికి నచ్చ చెప్తాను. వైషు, మనసులో ఏ భయమూ పెట్టుకోకు. నేను మాటిచ్చానంటే నెరవేర్చేదాకా ఊరుకోను. సూర్యతో నీ పెళ్లి జరగడం ఖాయం. చూడు, లేట్ టైమింగ్స్ లో పడుకుంటే గ్లామర్ అంతా పోతుంది. రేపే పెళ్లి కదా. చూడు, కళకళలాడాలి నువ్వు. వెళ్ళు 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 వెళ్ళు, త్వరగా పడుకో, వెళ్ళు వెళ్ళు. ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్. శివనీలా, నువ్వు మామూలు దానివి కాదే. నేను వైషుని గనక ఆపకపోయుంటే మొత్తం నాశనం అయిపోయేది. నేను ఎంతో కష్టపడి ఆ సూర్యగాడిని నమ్మించాను, మొత్తం నాశనం చేసి పడేశావు కదే. అయినా వీడొకడు నేను చెప్పేదంతా విని కన్విన్స్ అయిపోయి ఓ అత్తా అని అంటాడు. మళ్ళీ అది కనపడగానే ఏ రోగం పుట్టుకొస్తుందో ఏంటో కాస్త ఓహో అయిపోతుంది. చిచి, అసలు అసలు నీ దగ్గర ఏముందే? ఇంత పొట్టేసుకొని ఇంత గుడ్లేసుకొని తిప్పుతూ ఉంటావు అసలు. కానివే కానివ్వు, ఈ పెళ్ళైతే కాని ఆ తర్వాత నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు. నేను పెట్టే టార్చర్కి నువ్వు పెట్టే బెడ సర్దుకొని సన్యాసుల్లో కలిసిపోవాలి. మేడం వచ్చాడు వీడొకడు. రాబోసవా. మేడం, మీకు ఫోను. ఎవరు? మేనేజర్. తర్వాత మాట్లాడతానని చెప్పు. ఏదో అర్జెంట్ అంట. ఏ టైంకి పడితే ఆ టైంకి చెప్పండి. మేడం, మొన్న మీరు ఎవరికో చెక్ ఇచ్చారట్టుగా, అతను బౌన్స్ అయిందని ఆఫీస్కి వచ్చాడు మేడం. బాబా, చిన్న చిన్న విషయాలకి నాకు ఫోన్ చేసి విసిగిస్తారు. బ్యాంక్ వాళ్ళ ప్రాబ్లం అది. బ్యాంక్ ఫోన్ చేయండి. చేశాను మేడం. అది బ్యాంక్ ప్రాబ్లం కాదు, మీ ప్రాబ్లమే. మీ అకౌంట్స్ అన్ని హ్యాంగ్ అయ్యాట. వాట్? హ్యాంగ్ అవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? జేడీ సిద్ధప్ప అనే వ్యక్తులు మీ మీద
కేసు వేశారంట మేడం. బ్యాంకు వాళ్ళకి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయంట. కోర్టు నుంచి మీకు కూడా సమన్లు వచ్చే ఉంటాయి మేడం. మీరు ఊళ్ళో లేరు కాబట్టి మీకు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు.